అయితే యాక్చువల్గా మీ హెబా పటేల్ అనగానే ఇంకో పేరు కూడా మాకు గుర్తొస్తూ ఉంటుంది ఎక్కువగా, రాజ్ తరుణ్. ఎందుకంటే మీరు చేసిన సినిమాల్లో సగం సినిమాలు ఆయనతోనే చేశారు కాబట్టి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మంచి వస్తే 1 year తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడు 1 year వరకు బ్లాక్ అరే చాలా నేను కూడా బోర్ అయ్యారు, తనకు కూడా బోర్ అయ్యారు, ఆడియన్స్ కూడా బోర్ అయింది. చాలా మంది లైక్ దేర్ ఇస్ నథింగ్ టు గెయిన్ ఫర్ ఎనీవన్. సో like people should look forward to seeing us again. yes అంతా బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అదే బట్ అంటే మీది హిట్ పేరు బేసిక్ గా. ఇప్పుడంటే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, ఒకప్పుడు అంటే అలాగే ఉండేది. మరి రామారావు గారి సినిమా అంటే సావిత్రి గారు హీరోయిన్ అని లేకపోతే ఇలా ఉండేది. సీన్ లేదా మనది? సావిత్రి అంత సీన్ లేదు కాదు, సీన్ లేదా మనది. నేను సావిత్రితో పోల్చట్లేదు, బట్ చెప్తున్నా హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువ చాయిస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు అనమాట. అదే నేను అనేది. ఆడియన్స్ ఏం బోర్ ఫీల్ అవ్వరు, మీరు సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటే చూస్తారు. సో చూస్తా, మళ్ళీ సబ్జెక్ట్ వస్తే ఆలోచిస్తారు. మీరు ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయడానికి మీకు ఎప్పుడు కూడా ఆఫర్స్ ఎప్పుడు కుదవలేదు. బట్ కాకపోతే మీరు కొన్ని సినిమాల్లో ఆల్రెడీ ఇప్పుడు రెడ్ సినిమా తీసుకున్నా, ఇలాంటి వాటిలో స్పెషల్ అపీరెన్స్ స్పెషల్ సాంగ్ చేశాను. నాకు స్పెషల్ సాంగ్స్ నచ్చుతున్నాయి, చూడ్డానికి నచ్చుతున్నాయి, అండ్ రెడ్ లో చేయడానికి కూడా నచ్చింది. సో స్పెషల్ సాంగ్ లైక్ రెడ్ రామ్ is a very good actor. Shanti Ravikishore garu was a great producer. Jani Master did the song, Mani Sharma did the music. I liked the song. Nen vinnappudu naku song nachindi, cheddam. And chaala mandi heroine special songs chestune unnaru. So special songs tho చేద్దాం. అంతేగాని కెరీర్ గ్రాఫ్ కి ఏమి అది అడ్డం అవుద్దని ఆలోచించలేదు మీరు? అంటే ఒక స్పెషల్ సాంగ్ చేసినంత మాత్రాన అది మనకు అది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోకపోతే? ఆనెస్ట్ దెర్ ఇస్ నో పర్టిక్యులర్ కెరియర్ గ్రాఫ్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్. కెరియర్ గ్రాఫ్ చూడడానికి ఒక గ్రాఫ్ ఉండాలి, నాకు గ్రాఫే లేదు, నేను చూడాలి. నేను గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ పర్సన్. వస్తే చేస్తా, వచ్చకపోతే నోరు మూసుకొని కూర్చుంటా.